సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోలు చూడండి. అంటే నేను సమాజాన్ని ఏదో ఉద్ధరించేద్దామని కాదు కదండీ. నా జీవితంలో జరిగిన అనుభవాలు, నేను అనుభవించినవి మార్గదర్శకంగా ఉంటాయేమో అని మీకు చెప్తున్నాను. మీరు ఆచరించినా, ఆచరించకపోయినా మీ ఇష్టం అండి ఆ పైన. ఈ మీడియా వచ్చాక టెక్నాలజీ పెరిగింది ఎలా ఉపయోగపడుతోందంటే అండి, మూఢనమ్మకాలు మరింత అభివృద్ధి చెందాయండి. నా చిన్నప్పుడు ఉన్న మూఢనమ్మకాల కంటే 10 రెట్లు ఎక్కువైనట్లుగా నేను చూస్తున్నానండి. ఎందుకంటే నా చిన్నప్పుడు ఎవరికైనా పెళ్ళి కుదిరినా వినాయకుడి బియ్యం కట్టి శుభకార్యానికి అంకురార్పణ చేసుకున్నప్పటి నుంచి 16 రోజులు పండగ అయిన తర్వాత పలకరింపుకి అంటే ఎవరైనా పోతే పరామర్శకి వెళ్ళేవారు. ఇప్పుడు అలా కాదటండి. గృహప్రవేశం అయినా ఏ చిన్న శుభకార్యం అయినా ఏడాది తర్వాత కానీ వెళ్ళరటండి. మరి ఇంట్లో పోతే మట్టుకండి పక్కన పెట్టేసి మైల్లో కూడా తెలియకండి ఇది అయిపోనివ్వండి అంటున్నారు. అంటే ఎలా ఉందంటే అండి మానవ నైజం వాళ్ళకు అనుకూలంగా మార్చేసుకుంటున్నారండి. అదే ఎవరింటికైనా పరామర్శకు వెళ్ళాలంటే మా ఇంట్లో శుభకార్యం జరిగింది కదా, ఏడాది అయిన తర్వాత వెళ్తామంటున్నారండి. ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయండి ఇప్పుడు ఈ మూఢనమ్మకాలు. అలాగే ఎవరైనా ఇంట్లో ప్రెగ్నెంటీగా ఉంటే కూడా వెళ్ళరటండి ఏడాది తర్వాత కానీ మా నాన్నగారు పోయినప్పటికి నాకు 9వ నెల అండి. హాయిగా ఉందండి. నా కూతురు విదేశాల్లో స్థిరపడ్డాం. అలానే నా కూతురు పెద్ద కూతురు కడుపుతోటి ఉండగా 8వ నెలలో నాకు ఏ భాష రాదండి. ఓన్లీ తెలుగు తప్ప. హిందీ నార్త్ వాళ్ళు మా ఎదురుగుండా ఉండేవారు. వాళ్ళ తండ్రి పోయాడు. భాషతో మట్టికి సంబంధం లేదండోయ్. భావం ఉంటే చాలు. వాళ్ళకి నాకు మంచి స్నేహం ఉంది. వాళ్ళకి తెలుగు రాదు, నాకు హిందీ రాదు. వచ్చి బాబీ నాన్న పోయారు అని చెప్పి ఆయన చెప్పాడు. చెప్తే అప్పుడు నేను వెళ్ళి ఇంట్లో ఆల్రెడీ అప్పటికే స్వీట్స్ తీసుకొచ్చిన చుట్టాలు ఉన్నారు. వాళ్ళకు వంట చేసి వడ్డించడానికి రెడీగా ఉన్నాను. అయినా కానీ నేను వెళ్ళి వాళ్ళ కార్యక్రమాలన్నీ కావించడానికి సహాయం చేసి అందరినీ పిలుచుకొచ్చి గ్యాస్ అది ఏర్పాటు చేసి అన్నీ చేశాను. నా పెద్ద మనవరాలకి 13 ఏళ్ళు వచ్చినాయండి. ఏంటండి అసలు దైవ సంకల్పమే కదా ఏది చేసినాను. ఆయనకి తెలియదా ఎప్పుడేది చెయ్యాలో, ఎవరికేం చెయ్యాలో? మనమేంటండి మూఢనమ్మకాలు ఏంటో అండి బాబు, అంతకంతకి ఎక్కువైపోతున్నాయి. కానీ ఈ మీడియా వచ్చాక ఎక్కడా తగ్గట్లేదండి. ఇవన్నీ మనం కల్పించుకున్నవే కదండి. ఇవేమన్నా రూపంలో మీకు కనిపిస్తున్నాయా? కంటికి కనపట్టలేదు కదా. అలాంటప్పుడు మరి వాటిని పట్టుకుని వేలాడటంలో అర్థం ఉందా అండి? మరి నేను ఇప్పుడు చెప్పానే నార్త్ వాళ్ళని, వాళ్ళ ఇంట్లో కింద ఒకరు భార్యాభర్తలు అద్దెకుండేవారండి. ఆ పెద్ద ఆయన్ని బాబాయ్ అని, ఆమెను పిన్ని అని పిలిచేదాన్ని. ఆ బాబాయికి క్యాన్సర్ వచ్చిందండి. వాళ్ళ అమ్మాయి ఇల్లు ఖాళీ చేయమంటారేమో, ఇంట్లో పోతారేమో ఎలాగని చెప్పి అడగమంది. అంటే నార్త్ వాళ్ళకి నాకు మంచి అండర్స్టాండింగ్ ఉందండి. అడిగితే వాళ్ళు ఏమన్నారో తెలుసా అండి? ఇంట్లో పోతే మాకు దైవ సన్నిధిలాగా ఉంటుంది మా సైడు. వాళ్ళు పాట్నా పండిట్స్ అండి వాళ్ళు. అందుకని మాకు అలాంటి అభ్యంతరం ఏమీ లేదు, మాకు చాలా మంచిది కూడాను అని అన్నారండి. అంటే చూడండి, మన తెలుగు వాళ్ళకే ఎక్కువైపోయినట్టున్నాయండి ఇవి. అంటే ప్రాంతాన్ని బట్టి ఆచారాలు మారుతున్నాయంటే ఇవన్నీని ఆయా వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్న ఆచారాలనే అనిపిస్తుందండి. ఇవైతే దైవలిఖితమో దైవ రూపాల్లోనో కనిపించట్లేదు కదండి మనకి. అంటే ఇవేమీ పట్టించుకోక్కర్లేదండి. వాళ్ళ మామగారు పోయినప్పుడు కూడా ఇంట్లో భజన చేశారండి. అందరం వెళ్ళి ఆయన కాళ్ళకి నమస్కరించాం ఆ శవానికి. అంటే చూడండి మరి వాళ్ళకి ఉన్నది మనకు లేనిది ఏంటో అర్థమవుతుందా అండి? జ్ఞానం అనేది బై బర్త్ ఏర్పరచుకోవాలండి. అంతేకాని
ఎక్కడో ఎవరో చెప్పిన దాన్ని పట్టుకుని వేలాడటంలో అర్థం లేదనేది మనం కూడా తెలుసుకోవాలండి. అలానే ఈరోజు మంచిది కాదు, ఈరోజు శుక్రవారం, ఈరోజు మంగళవారం, నేను డబ్బులివ్వను అని కూడా ఇవ్వాల్సిన డబ్బులకు కూడా మరనాడిస్తామంటారండి. అవతల వాళ్ళకి ఎంత అవసరమైనా పాపం వాళ్ళకి ఆ టైంని బట్టి అవసరం తీరుతుంది కదండీ! ఇవ్వననడానికి మనం ఎవరమండి? మనకిచ్చింది ఆ పైవాడు. ఆ పైవాడు మనకి మంగళవారం, శుక్రవారం చూసిచ్చాడా? ఏంటండి ఇవి అర్థం పర్థం లేని మాటలు. అలానే ఈరోజు మంచిది కాదు, రేపురా, ఈరోజు అది, ఈరోజు ఇది అంటూ ఉంటారు. ఏంటండి మన సంకల్పం మంచిదైతే ప్రతిరోజు మంచిదేనండి. సంకల్పాన్ని బట్టే రోజు మారుతుందండి. మన మనసు మంచిదైతేనే మార్గం మంచిదవుతుందండి. అంతేకాని ఆ రోజు అమావాస్యనో, పాడ్యమనో ఇవన్నీ ఏంటండి మనం ఏర్పరచుకున్న కొన్ని కొన్ని వాటికి మేధావులు ఏర్పరిచినవండి ఇవి. వాటిని ఆచరించండి, కానీ మంచికి వినియోగించండి. అంతేగాని మరి తమిళ వాళ్ళకి అమావాస్య మంచి రోజండి. మనకి అమావాస్య మంచిది కాదంటారు. దీన్ని బట్టి మనం ఎంత హాస్యాస్పదంగా ఇవన్నీ మంచి చెడులు అనుకుంటున్నామో, వాళ్ళైనా మనమైనా ఎవరమైనా ఇవి అర్థం పర్థం లేని ఆచారాలే కదండి. ఒక్క క్షణం మీరు కూడా ఆలోచించి చూడండి. ఇవి ఎంత అర్ధరహితమో మీకే అర్థమవుతుంది. మీరు చేస్తున్న పని ఏదైనా నిబద్ధతతోటి నిష్కల్మషంగా చేస్తే అది మంచిగా ఫలితాన్నిస్తుందండి. అందులో మట్టికి ఏమాత్రం సందేహం లేదండి. ఇది నా అనుభవం. నిజంగా చెప్తున్నానండి. ఈ చాదస్తాలన్నవి మా ఆంధ్రాలో మరీ ఎక్కువండి. ఎందుకంటే నేను కర్ణాటకలో చాలామందిని చూశాను. అన్నిట్లోనూ నువ్వులేసిస్తారండి. చక్కగా అందుకుంటారు. అలాగా తెలంగాణలో చాలామంది ఇప్పుడు మన వాళ్ళని చూసి నేర్చుకున్నారే కానీ తెలంగాణలోనూ సంక్రాంతికి ఒక నోము నోస్తారు. అప్పుడు గిఫ్ట్ బాక్స్‌లోనూ నువ్వులుండలేసి ఇంకా అన్నీ తాంబూలం అది పెట్టి పేరంటాలకి కాళ్ళు మొక్కి ఇచ్చి అక్షింతలు వేయించుకుని ఆ గిఫ్ట్ బాక్సు నువ్వులుండలతోటి చేతిలో పెడతారు. ఆ రోజు శనివారం, ఆ వారం, ఈ వారం అనేదే వాళ్ళకి లేదండి. కానీ వాళ్ళకి లేనిది మనకున్నది ఏంటండి? మనం ఏమన్నా సిరి సంపదలతో ప్రతి ఒక్కళ్ళు తొలతూగుతున్నారా? తెలంగాణలో లేని వాళ్ళేనా అయిపోయారా అందరూను? అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందో చూడండి. ఈ కంపారిజన్ చూసి కూడా మరి ఎందుకు మారరండి? ప్రతి దాంట్లోనూ చాదస్తమే అండి. అది ఇలా చేయకూడదు, అది అలా చెయ్యాలి. కానీ ఈ మధ్య పెళ్ళిళ్ళ వేడుకల మట్టికండి ఈ మెహందీలు, సంగీతులు, ఇవి రకరకాలు డాన్సులు, ఈ కుప్పిగంతులతో కూడిన బోలెడన్ని ఆడంబరాలండి. ఇవన్నీ మరి మనకున్నాయా అండి? లేవు కదా మరి. లేనియన్నీ మనకు అనుకూలంగా మనకి మన ఆడంబరాన్ని ప్రదర్శించుకునేవైతే ఆనవాయితీ అక్కర్లేదు, ఆచారం అక్కర్లేదండి. ఏంటండి మరీ అసలు మనిషి ఆలోచించి చేస్తున్నారా? ఆలోచించకుండా చేస్తున్నారా ఇవన్నీను? ఎంత వేడుకలండి. ప్రతి వేడుకని నాకు చిన్నప్పుడు 5 రోజుల పెళ్ళనేది ఎప్పుడో జరిగిందంట కానీ తెలీదండి, చెప్పుకునేవారు. ఇప్పుడు 10 రోజుల పెళ్ళండి. లేని వాళ్ళైనా ఉన్నవాళ్ళైనాను బ్యాచిలర్ పార్టీతో మొదలు పెడుతున్నారండి. సంగీతండి, మెహందీలండి, మంగళ స్నానాలండి. ఆ మంగళ స్నానాలకి స్తోమతను బట్టి వెండి జల్లెడ దగ్గర నుంచండి ఇత్తడి జల్లెడ వరకు ఉపయోగిస్తున్నారండి. పట్టు చీరలతోటే స్నానాలు చేసేస్తున్నారండి. అప్పట్లో అండి మంగళ స్నానాలు, ఈ వైభోగాలు, ఒక్క పట్టు చీర ఉంటే చక్కగా అన్ని పెళ్ళిళ్ళకి ఎండలో ఆరబెట్టుకునండి అదే వాడుకునేవారు. ఇప్పుడు బట్టలకి విలువ లేదు, డబ్బుకి విలువ లేదు, మనిషికి అసలే విలువ లేదండి. డబ్బును చూసి ఆహార్యాన్ని చూసే కానండి మనిషికి మట్టికి విలువ లేదండి. నైతిక విలువలు లేవు, ఏమీ లేవు. ఉన్నదల్లా ఆడంబరాలు, ఐశ్వర్యానికి ఇచ్చిన విలువ ఇదేనండి ఇప్పుడున్నది. అంతేకాని
మానవత్వం, మంచి, చెడు, పెద్దల పట్ల గౌరవం ఇవన్నీ మృగ్యం అయిపోతున్నాయండి అంతకంతకేనే. మనం విపులంగా ఆలోచిస్తే ఈ ఆడంబరాలకి ఇప్పుడు జరుగుతున్న చుట్టుపక్కల అందరినీ మోసం చేసి చిట్టీలన్నీ అందులో పెడతాం, ఇందులో పెడతాం అని ఎక్కువ వడ్డీలు ఆశ చూపించి ఈ స్కామ్‌లు ఎలా జరుగుతున్నాయంటే అండి, ఈ ఆడంబరాలకి వాటిలకి కూడా అవినాభావ సంబంధం ఉందండి. సరిగా ఆలోచించి చూడండి. ఎంత ఆడంబరంగా బ్రతుకుతున్నారు అంటే వాళ్ళు దాని వెనకాల ఎక్కువ మంది బలైపోతున్నారు. ఈ బలైన వాళ్ళు కూడానండి ఆపదలో ఉన్న వాళ్ళకి అవసరార్థం ప్రాణం పోతున్నా ఒక్క 10,000 ఇమ్మంటే ఎవ్వరు ఇవ్వరండి. కానీ ఈ అన్యాయానికి మట్టికి చక్కగా సాయపడతారండి. ఎందుకంటే ఎక్కువ వడ్డీ ఆశ చూపించి 2, 3 నెలలు రూ. 10, రూ. 20 ఎవడబ్బ సొమ్మండి నూటికి రూ. 10, రూ. 20 ఇవ్వడానికి. వాళ్ళ మట్టికి ఎక్కడి నుంచి తెస్తారండి. దాన్ని చూసి మొత్తం తలా మొల తాకట్టు పెట్టి ఎలాగైనా కోట్లు కోట్లు ఇస్తారండి వాళ్ళకి. ఏం చూసుకుని ఇస్తారండి. అందుకనే ఈ మధ్య ఆడవాళ్ళే 30, 40 కోట్లు ఎగనామం పెడుతున్నారండి. ఎంతమంది అయిపోయారండి ఒక్క నెలలోనే. పల్లెటూరు లేదు, టౌను లేదు, సిటీ లేదు, అన్ని ఊళ్ళల్లోనూ ఇదే స్కామ్లండి. నిర్విరామంగా జరుగుతూనే ఉన్నాయి. బలైపోయిన వాళ్ళు బలవుతూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. అయినా సరే అండి ఇక్కడ ఉన్న ఆమె కాదు కదా అనుకుంటారో ఏంటో అండి మరి నమ్ముతూనే ఉన్నారు. అంటే ఈ ఈ ఆడంబరాలకి అలవాటు పడి ఈ నేరాలు ఎక్కువైనాయండి. అంతే కదండి. ఇంతంత ఆడంబరాలు ఎలా వస్తాయండి. ఆ ఆడంబరాలు మానేసి మామూలుగా సాదాసీదాగా రోటీ కపడా ఔర్ మకాన్ అనే ఉంటే చాలు అనుకునే మనిషి హాయిగా బ్రతకగలుగుతాడండి. ఎవరినెత్తిని శటకోపం పెట్టడు. వాళ్ళు ఆడంబరంగా బతుకుతున్నప్పుడు చూసి ఇవన్నీ ఎలా వస్తున్నాయి వాళ్ళకి, వాళ్ళ సంపాదన ఏంటి అన్నది అస్సలు ఆలోచించకుండా వాళ్ళు చెప్పినవి నమ్మి వాళ్ళు ఇచ్చిన 2, 3 నెలల రూ. 10, రూ. 20 వడ్డీలకు ఆశించి మొత్తం దోచిపెడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అప్పుడే ఆలోచించవచ్చు కదండి. మనమైనా 10 మందిలో ఎవరికైనా ఇలాంటివి చెప్పి మార్పు తెచ్చామంటే కొందరైనా జాగ్రత్త పడతారేమో అని ఆశ అండి. అంతకన్నా ఏమీ లేదు. మనం చేసే పనే మనకు ఫలితాన్ని ఇస్తుందండి. మన ఆశే మన కొంప ముంచుతుంది కదండి మరి. అది అర్థం చేసుకుంటే కొందరైనా బాగుపడతారేమో అని ఆశ అండి. అంతే కదండి. స్కామ్‌లకి బలైపోతున్న వాళ్ళది ఎక్కువ తప్పండి. లేకపోతే ఏంటండి. సింగర్ మంగ్లీ ఉందండి. గాన గాంధర్వులు, గాన కోకిలలు ఎంతమంది మహాత్ములు ఉన్నారండి. వాళ్ళందరికీ లేని వేల కోట్లు మంగ్లీకి ఎక్కడొస్తాయండి. మంగ్లీ ఏ పాట సింగర్ అండి. అది కూడా ఆలోచించాలి కదండి. ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆమె సంపాదన ఎంత, ఇన్ని వేల కోట్లకి అర్హురాలా అన్నది ఆలోచించకుండా ఇచ్చిన వాళ్ళది కూడా చాలా తప్పే కదండి. అలాగే తణుకులో నట్టండి 30 కోట్లు అంట ఒక బ్యూటీషియన్. బ్యూటీ పార్లర్కి వచ్చే కస్టమర్స్ అయితే ఈ సర్కిల్లో ఉపయోగించుకుని 30 కోట్లు. ఆమె చేసే పని ఏంటండి, బ్యూటీ పార్లరు. బ్యూటీ పార్లర్కి ఆమెకే 30 కోట్లు ఇచ్చారంటే ఇచ్చిన వాళ్ళది ఎంత తప్పండి. బలైన తర్వాత ఏదో చేతులు కాలేక ఆకులు పట్టుకున్నారంటారే ఆ చందమే కదండి. వాళ్ళు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏమీ ఆలోచించకుండా ఇన్ని వేల కోట్లు, వందల కోట్లు, కోట్లు అంటే ఏంటండి తొడుక్కునే కోట్లే ఏంటి అర్థం పర్థం లేకుండా వాళ్ళని ఏం చూసుకుని ఇచ్చేస్తూ ఉన్నారండి. ఏమో అండి బాబు, ఏమైపోతుందో ఈ సమాజం. కానీ మోసగించిన వాళ్ళది తప్పు ఎలా ఉన్నా మోసగింపబడడానికి రెడీగా ఉన్న వాళ్ళదే ఎక్కువ తప్పు అనిపిస్తోందండి కదండి. వాళ్ళ కుటుంబాలు అవి ఏమీ చూసుకోకుండా అత్యాసకపోయి ఈ మధ్య ఒక అబ్బాయి ఏంటండి అక్క పెళ్ళికి దాచిన 20 లక్షలు పెట్టి బెట్టింగ్ ఆడాడటండి. మొత్తం పోయింది, ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. ఏంటండి
ఈ బెట్టింగ్లు, ఈ స్కామ్‌లు, సమాజం ఎటుపోతుందో, ఎవరెలా బలవుతున్నారో ఏమీ అర్థం కావడం లేదండి. ఈ టెక్నాలజీ వల్ల ఉపయోగం, విజ్ఞానం పెరిగిందంటారా? ఇంకా వెనకడుగేస్తున్నామా? ఏమో!